ఒకసారి మదనపల్లికి సంబంధించి కూడా మదనపల్లి ఫైల్స్ దగ్ధానికి సంబంధించి కూడా ఆ కేసు కూడా ఇప్పుడు పురోగతి సాధిస్తోంది. పూర్తిగా విచారించి దోషులు ఎవరో త్వరలోనే బయట పెడతామని పోలీసులు కూడా చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది సార్? అప్డేట్స్ ఏంటి మదనపల్లి ఫైల్స్కి సంబంధించి? అసలు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఎద్దున్నోడికట బుద్ధుండదట, బుద్ధున్నోడికట ఎద్దుండదట. ఈ విషయం చేసినప్పుడు బయటపడదని ఎట్లా ఊహించారు వీళ్ళు అసలు? అంటే తెలియకనా, చిన్నపిల్లల మనస్తత్వమా? సీనియర్ అత్యంత సీనియర్ నాయకుడు ఎక్కడ దొరకదు అనుకున్నాడా? దొరకనటువంటి సందర్భంలో చేశాడా? ఒక పకడ్బందీ ప్రణాళికతో తన అనుచరుడైనటువంటి మాధవరెడ్డి, తుకారామైనటువంటి పిఏ, మాజీ ఆర్డీఓ మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, వీళ్ళ నలుగురు కలిసి సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి గౌతమ్ తేజ్కి ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఏం చేశాడు? లోపలికి చక్కగా రాత్రి 11:30 సమయంలో ఇంజన్ ఆయిల్, దోమలకు రాకుండా ఉండేందుకు అగరబత్తీలు పెడతాం మనం, ఆ క్యాండిల్స్, అవి ఇట్లా కెమికల్స్కి సంబంధించినటువంటి అన్నీ తీసుకెళ్ళి పకడ్బందీ ప్రణాళికతో దాన్ని అంటుపెట్టాడు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ దాదాపు 2442 ఫైల్స్ ఉన్నాయి అక్కడ. ఆ ఫైల్స్లో కేవలం 17 నిమిషాల్లోనే వీళ్ళు అంటుపెట్టిన 17 నిమిషాల్లోనే ఫైర్ ఇంజన్లు కూడా వచ్చినాయి. మంటలను కాస్త ఆర్పడం వల్ల 700 ఫైల్స్ బయటపడ్డాయి. అంటే చరిత్ర మదనపల్లి ఫైల్స్ మొత్తం కూడా బయటపడకుండా ఉండేటందుకు చేసినటువంటి ఒక కుట్ర కోణం ఇది. అంటే దాదాపు ఈ కుట్ర కోణంలో 4832 ఎకరాలను ఆక్రమించేటువంటి ప్రయత్నం. సో ఆ విషయాలన్నీ కూడా బయటికి రాకుండా కోసం చేసినటువంటి ఒక కుట్ర. ఆ కుట్ర బయటపడదని అనుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎందుకు? ప్రతిదీ బయటకు వస్తుంది, ఈరోజు కాకపోయినా రేపటి వస్తుంది. అందుకే ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు సిసోడియా కమిటీని ఏర్పాటు చేసింది. ఆ సిసోడియా కమిటీ కూడా 2-3 రోజుల్లో నివేదికను వెలువరించబడుతుంది. ఆ నివేదిక నుంచి అనేక విషయాలు, అంతర్గతంగా తాగినటువంటి అనేక విషయాలు బయటికి రాకపోతున్నాయి. అప్పుడు వీళ్ళకి శిక్ష పడకూడదు తప్పదు. చిప్పకూడు తప్పదనేటువంటి విషయాన్నే మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మన ప్రతినిధి వాసు కూడా సిద్ధంగా ఉన్నాడు. అసలు ఆ అంశానికి సంబంధించి ఏం జరుగుతుందో అప్డేట్స్ అందించడానికి. వాసు, మొత్తంగా మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి పూర్తిగా పురోగతి సాధించినట్లుగా కూడా తెలుస్తోంది కేసు. అసలు ఏం జరుగుతోంది కేసు విషయంలో, ఏం జరిగింది, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి వాసు? విజయ్ జూలై 21వ తేదీన అప్పటి మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు, ముఖ్య అనుచరుడు, ఐఏఎస్ అధికారి గౌతమ్ తేజ్ సూచనల మేరకు, ఆయన చేతులతో, సూచనలు కూడా కాదు, వాస్తవంగా అయితే స్వయాన ఆయనే పాల్గొనని అనుకోవచ్చు, ఆయన చేతితో వాసు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ పెద్దిరెడ్డి మాటల ప్రకారం, ఆయన ఆదేశాల ప్రకారం ఇంజిన్ ఆయిల్ తీసుకెళ్లి స్వయంగా ఆయన చేతితో మదనపల్లి ఆర్టీఓ ఆఫీస్ లో మూలపడ్డ కొన్ని వేల ఫైల్స్ ని, అంటే దాదాపు 72,000 ఫైల్స్ ని అతను తగలపెట్టడం, ఏది మన కారుకు పోసే ఒక ఇంజిన్ ఆయిల్ కొన్ని క్యాన్లలో తీసుకెళ్లి తగలబెడుతూ ఉంటాం. దానికి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి, అదే విధంగా తుకారాం పిఏ, వీళ్ళ సహకారంతో ఆయన తగలపెట్టడం, ఆ తగలబడుతుందన్న విషయం కొంతమంది తెలిసి గమనించి ఫైర్ ఇంజిన్లకు సమాచారం అందించడంతో 17 నిమిషాల్లో ఫైర్ ఇంజిన్ అక్కడ చేరుకుని 72,000 ఎకరాలకు సంబంధించిన ఎసైన్డ్ ల్యాండ్ కాజేయాలని చూసిన ఆ ఫైళ్లు మిస్ అయ్యాయి. కానీ 4,700 ఫైళ్లు ఎకరాలకు సంబంధించిన ఫైళ్లు మాత్రం వాళ్ళు పూర్తి ఏదైతే దొంగలించి అన్యాక్రాంతం చేశారో వాటికి సంబంధించిన ఫైళ్లు మాత్రం మిస్ చేయాలని చూశారు. వాటి విషయంలో పూర్తి స్థాయిగా బాధ్యత వహించిన ఆర్డీఓ హరిప్రసాద్, అతను ఇప్పటికీ సస్పెండ్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అదే విధంగా మాజీ ఆర్డీఓ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటలకు లోపడి, అంటే నయాన కావచ్చు, భయాన కావచ్చు, లేదా వారు ఇచ్చిన లంచానికో లేదా దేనికో దానికి వాళ్ళు పడి అప్పటికి వాళ్ళకు పూర్తి స్థాయిలో సహకరించారు. పేద ప్రజలకు సంబంధించి ప్రభుత్వం పంపిణీ చేయాలనుకున్న సుమారు 72,000 ఎకరాల భూమి, 72,000 ఎకరాల 107 ఎకరాలకు సంబంధించిన అసైన్డ్ ల్యాండ్, అది కాజేయాలనే ఉద్దేశంతో వాళ్ళంతా ప్లాన్ ప్రకారం చేసి అప్పటి వరకు ఏదైతే ఫైళ్లు తగలబెట్టక ముందు సుమారు దగ్గర 47,000 కాజేసిన జరిగింది.
దానికి ఈ ఆర్టీఓ ఇద్దరు, అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజు, మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ, అదే విధంగా ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి వీరు పుట్టపూర్వకంగా ఆ మదనపల్లి ఆర్టీఓ ఆఫీస్ పై రైట్ ఒకేసారి మూకమ్మడిగా దాడి చేసి తగలబెట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వాసు. వింటున్నారు కదా సార్, అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇష్టారీతిన ఏ విధంగా సాక్ష్యాధారాలని రూపుమాపే ప్రయత్నం చేశారు. సరే, అడ్డంగా బుక్ అయ్యారు. ఆ సాక్ష్యాధారాలు కూడా తిరిగి సేకరించే పనిలో పోలీసులు లేకపోతే ప్రభుత్వం ఉంది. ఎందుకు ఇదంతా చేయడం, ఎందుకు నేరం? ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. టెక్నికల్గా మనం దొరకొద్దు అని చెప్పేసి సీసీ కెమెరాలను సైతం ఆపేశారు. కానీ బ్యాళ్ళకి ఏంటంటే బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఇవన్నీ కూడా ఈ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. అది గమనించలే. అంటే దొంగతనం చేసేవాడు ఎప్పుడు ఒకటే యాంగిల్లో ఆలోచిస్తాడు. ఇక్కడ జరిగినటువంటిది కూడా మరి రామచంద్రారెడ్డి ఈ అనుచర గణమంతా కూడా ఆలోచించింది ఏంటంటే ఒకటే అంశం, మనం ఏం దొరకద్దు అంటే కెమికల్స్ తీసుకెళ్ళాలి, ఇంజన్ ఆయిల్ తీసుకెళ్ళాలి, మొత్తం బూడిద చేయాలి. కానీ బ్యాళ్ళకి ఏంటంటే అక్కడ బయట ఉన్నటువంటి ప్రజలు ఇమ్మీడియట్గా వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ చేయడంతో 17 నిమిషాల్లో రావడం. సో ఆ 2442 ఫైల్స్లో దాదాపు 700 ఫైల్స్ను కాపాడటం జరిగింది. ఇదంతా కావాలని ఒక కుట్ర ప్రకారం చేసినటువంటి యత్నం మాత్రమే. మీరు చెప్పినట్లుగా చూస్తుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. ఎవ్వరు చూడట్లేదు నన్ను, చీకట్లో ఉన్నా అని. కాకపోతే పిల్లిని అందరూ చూసేశారు. ఎస్ సార్. ఇకపోతే ఒక్కసారి మనం తెలంగాణ విషయాల్ని ప్రస్తావించినట్లయితే